రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, జిల్లాలో రెండో పంట సాగులో ఉన్న వరి పంటను కాపాడడమే ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఎకరా పంటను కాపాడుకుంటామని, చివరి వరకు నీరు అందించేందుకు బాధ్యతతో పనిచేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం ఉదయం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లాలో రెండో పంటకు నీటి విడుదల, సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు, నీటి సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి వృధాను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, కోవూరు ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు జిల్లాలోని నీటిపారుదల సమస్యలు, కండలేరు జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, రెండో పంటకు అవసరమయ్యే నీటి పరిమాణం, నీటిని వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటికే చేపడుతున్న చర్యలపై సమగ్రంగా వివరించారు. జిల్లాలోని డెల్టా, నాన్ డెల్టా ప్రాంతాల్లో నీటి సరఫరా పరిస్థితి, కాలువల వారీగా ఉన్న సమస్యలను అధికారులు వివరించారు. అనంతరం ఆనం మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు నీటిని ఆధారంగా చేసుకుని జిల్లాలో 3.22 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నెల్లూరు, కోవూరు డెల్టా ప్రాంతాల్లో నీటి పారుదల సక్రమంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు, కొరత లేకుండా చూడాలని సూచించారు. నాన్ డెల్టా ప్రాంతాల్లోని కావలి, దక్షిణపు, కందుకూరు కాలువల్లో నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సోమశిల, కండలేరు ఇరిగేషన్ ఎస్సీలు జి రామచంద్రమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, దేశనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులు, ప్రాజెక్టు కమిటీల చైర్మన్లు, నీటి సంఘాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగం, నీటిపారుదల వ్యవస్థ, రబీ పంట నీటి విడుదల, అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశలో గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని లక్ష్యాల్ని సాధించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, కొన్ని అవసరమైన మేరకు నిర్ణయాలను మార్చుకోవలసి వస్తే మార్చుకునేదానికి కూడా కొన్ని అనుమతులు, కొన్ని ఆదేశాలు ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది, తీసుకోవడం జరిగింది. అనుకున్నటువంటి 3,22,000 ఎకరాలు సెకండ్ క్రాప్ నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నీటిని ఆధారం చేసుకొని ఇక్కడ ఇచ్చాం. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో డెల్టా ఏరియాలో, నెల్లూరు, కోవూరు డెల్టాల్లో నీటి పారుదల సక్రమంగా నిర్వహించడం, రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా చేయడం, నాన్ డెల్టా కాలువలైనటువంటి కావలి, దక్షిణపు కాలువ, అలాగే కనుపూరు కాలువలో నీటి ఎద్దడి వస్తుంది. నీటి ఎద్దడిలో రైతాంగం కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. దీన్ని సరిచేసుకోవాలి అనేటువంటి దానిలో ఇవాళ రెండవ సమావేశం పెట్టుకున్నాం. వాస్తవానికి రబీ సమావేశం ఐఏబీ ఒక్కసారే పెడతాం. ఇవాళ ఐఏబీ సమావేశం అనేటువంటిది కాకపోయినా రబీ పంటని కాపాడుకోవడానికి రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖతో సమన్వయం చేసి రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడండి అని చెప్పి వారు ఇచ్చిన సూచన మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, అలాగే కోవూరు శాసనసభ్యులు ప్రశాంతరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, నీటిపారుదల శాఖలు సమన్వయం, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం వీటన్నిటితో సమన్వయం చేసుకోవాలని చేసుకొని సెప్టెంబర్ 30 వరకు ఆలోగా వచ్చేటువంటి పంటలకి అవసరమైన నీటిని తరలించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ఇబ్బందికరమైన పరిస్థితులకి రైతులకు రానివ్వకుండా పెట్టిన ప్రతి ఎకరం పంట పండించడానికి సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది.
దీనిలోని వ్యవసాయ విధానాల్లో కూడా కొన్ని మార్పులు, కొంత సాంకేతికపరమైనటువంటి మార్పులు, అలాగే గత అనుభవాలు, ఆరుతడి పంటల్లో ఎక్కువ దిగుబడిని సాధించినటువంటి పరిస్థితుల్ని చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ సమయాల్లో ఎలా జరిగింది, మేము ఎలా పనిచేశాం, శాసనసభ్యులు ఇవాళ కృష్ణారెడ్డి గారు, సురేష్ గారు ఎలా ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వాటిని ఎలా చేయాలనే విషయంలో చాలా విషయాలు ప్రస్తావనకు రావడం, అధికారులకు సూచనలు, ఆదేశాలు. స్వయంగా నిన్న జిల్లా కలెక్టర్ గారు కావలి కెనాల్ పైన వెళ్ళి అక్కడ సైఫన్ దగ్గర 12వ కిలోమీటర్ దగ్గర సైఫన్లో జరిగినటువంటి పొరపాట్లు, అక్కడ ఇబ్బందులు, అక్కడ ఏ విధంగా నష్టం జరిగింది, దాన్ని కరెక్టివ్ మెజర్స్ ఎలా చేయాలనే దానిలో కలెక్టర్ గారు స్వయంగా చూసి శాసనసభ్యులు వాళ్ళందరూ చెప్పిన మీదట వారు కూడా కొన్ని నిర్ణయాలను చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. శాసనసభ్యులందరూ తోడుగా ఉంటారు. ప్రాజెక్ట్ కమిటీలు కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, సాగునీటి సంఘాలు అందరితోటి కలిపి రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్, పోలీస్, రెవెన్యూ ఈ శాఖలన్నిటి సమన్వయంతో కమిటీలను వేసి ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ నీటిపారుదలని ముందుకు సాగించాలని, ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కూడా అధికారులకి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 రోజుల పాటు చాలా క్రిటికల్ పాయింట్ ఇది. ఇప్పటికే రైతులు వేసిన వరి పొట్ట దశకి చేరింది. కింద పెట్టేటువంటి ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి. ఏమాత్రం ఇక్కడ నీటిపారుదలలో నిర్లక్ష్యం జరిగిన రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి 30 రోజుల పాటు పొలం గట్ల మీద, నీటిపారుదల కాలువల మీద అధికార యంత్రాంగం సాగునీటి కమిటీలతో పాటు ప్రాజెక్ట్ కమిటీల వరకు శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ నీటిపారుదల రైతాంగానికి అందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త విధానాలు ఉన్నాయి, పాత అనుభవాలు ఉన్నాయి. ఇటువంటి నీటి పారుదల రంగంలో ఒక్కొక్కసారి తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేశామనే అనుభవాలను కూడా ఇవాళ చర్చించుకోవడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో జరిగిన ఈ సమావేశం రైతాంగానికి ఉపయోగపడుతుందని, రైతు శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందనేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని రైతులకి కలిగించడానికి ఒక ప్రయత్నం. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు మీద నెల్లూరు జిల్లాలో కొంత భాగం, తిరుపతి జిల్లాలో కొంత భాగం రైతులకి సెకండ్ క్రాప్ ఇచ్చాం. కండలేరు రిజర్వాయర్ నుంచి కూడా ఆ నీటిని పరిమాణాన్ని అధికంగా ఇవ్వలేము. ఉన్నటువంటి నీటిని సక్రమంగా నిర్వహించి ఆ ప్రాంతంలో కూడా రెండవ పంటని పండించుకోవడంలో సక్రమమైన రీతిలో పనిచేయండి అని అక్కడి నుంచి తిరుపతి నుంచి వచ్చిన తెలుగు గంగ ఇంజనీరింగ్ అధికారులు ఏసీ గారు వారితో వచ్చిన అధికారులందరికీ చెప్పడం జరిగింది. రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్కి ఆగస్టు 15కి నేను ఒక రోజు ముందే తిరుపతి జిల్లాకు వెళ్తాను. కాబట్టి నాకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్తో అధికారులతో సమన్వయం చేసి అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి తెలుగు గంగ సెకండ్ క్రాప్ను కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ జిల్లాలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలను వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాళ జరిగిన ఒక సమగ్రమైన చర్చకి ఇచ్చినటువంటి ఆదేశాలు, సమన్వయం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్,
అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.